ఈ దినాల్లో ఒక ప్రశ్న చాలామందికి వస్తుంది. ఇందాక అన్న విలియమ్స్ గారు అదే చెప్పారు. ఎందుకు యేసు ప్రభు గురించే చెప్పాలి అన్నారంట. ఎందుకు ఈ దేవుణ్ణే నమ్ముకోవాలి, ఎందుకు ఈయన దగ్గరికే రావాలి, చాలా ప్రశ్నలు ఉంటాయి. సువార్తకు వెళ్ళినప్పుడు చాలామంది అడుగుతారు, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, ఎందుకు ప్రకటిస్తున్నారు? ద గ్రేట్ క్వశ్చన్ ఆఫ్ వై, ఎందుకు ఎందుకు, ప్రతిదానికి ఎందుకు ఎందుకు. అందుకని ఈ రోజున ప్రభు కూడా అంటున్నాడు. ఇక్కడ మనకు తెలుసు ఈ సందర్భం ఎంతో ధైర్యం కలిగిన పేతురు, చాలా విశ్వాసి అయిన పేతురు, నమ్మకస్తుడైన పేతురు, ఎంతో వాక్యం తెలిసిన పేతురు, శిష్యుడైన పేతురు ఏం చేయబోతున్నాడు చెప్పండి? మునిగిపోబోతున్నాడు. అలాగన ఈ దినాల్లో చాలామంది మునిగిపోతున్నారు, సమస్యల్లో మునిగిపోతున్నారు, కష్టాల్లో మునిగిపోతున్నారు, శోధనల్లో మునిగిపోతున్నారు. ఇంకెక్కువ మంది దేంట్లో మునిగిపోతున్నారు చెప్పండి ఈ రోజుల్లో? చెప్పండి. ఎక్కువ అప్పుల్లో. ఎందులో మునిగిపోతున్నారు? అప్పుల్లో. ఇంకా చెప్పాలంటే అన్న చెప్పారు, పాపములో మునిగిపోతున్నారు. అలాంటి మునిగిపోయే వారిని ఎవరు చేపట్టుకొని పైకి లేవనెత్తగలరు? అందరూ మునిగిపోయే వాళ్ళే, కానీ ఎవరు? అందుకని ఇక్కడ ఒక మాట అడుగుతున్నాడు ప్రభు, ఎందుకు నువ్వు సందేహపడ్డావు? ఈ రోజున ప్రభు అంటే సందేహం చాలామందికి, వాక్యం అంటే సందేహం, సువార్త అంటే సందేహం, రక్షణ అంటే సందేహిస్తూ ఉంటారు, బాప్తిసం సందేహిస్తూ ఉంటారు. ఈ దినాల ఈ సందేహాలన్నీ ఏమైపోతున్నాయి చెప్పండి? మనుషుల్ని ముంచేస్తున్నాయి. ఇక్కడ రెండు విషయాలు, ఒకటి సందేహం, రెండోది సందేశం. నువ్వు సందేహంలో ఉంటావా, సందేశంలోకి వస్తావా? సందేహం, రెండవది ఏంటి చెప్పండి? సందేశం. సందేశం, డైలమా అండ్ డాక్ట్రిన్. చూడండి ఇక్కడ అందుకని కొన్ని ప్రశ్నలు, వై అనే కొన్ని ప్రశ్నలు ప్రభు అడుగుతున్నాడు. ఆయనే ప్రభు ప్రశ్న అడుగుతున్నాడు, ఆయనే జవాబు చెప్తున్నాడు. ఎందుకు నువ్వు సందేహపడ్డావు? అల్ప విశ్వాసంతో. కాబట్టి ఇక నువ్వు అల్ప విశ్వాసివి కాక ఏమన్నాడు? విశ్వాసివి కమ్మని చెప్పాడు. అందుకని ఇక్కడ కొన్ని ప్రశ్నలు మనం చూద్దాం. చూడండి, దేవుని వాక్యంలో నుంచి కొన్ని ప్రశ్నలు చూస్తే ఈరోజు మానవులు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారో. అందుకని ఒకసారి ఒక ధనవంతులైన కుటుంబంలో ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు, పేదవాడు పనిచేస్తున్నాడు. ఆ గేదెల దగ్గర ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళు ఒక నెల రోజులు తీర్థయాత్రకు వెళ్తున్నారంట. అప్పుడు ఏం చెప్పారంట, అయ్యా నువ్వు నమ్మకంగా పనిచేస్తున్నావు, ఆ గేదె పాలన్నీ మేము ఉండట్లేదు కాబట్టి ఎవరో ఆ గేదె పాలన్నీ నువ్వు తీసుకెళ్ళిపో, 2-3 లీటర్లు ఉంటాయి కాబట్టి నువ్వు తీసుకెళ్ళిపో అన్నాడంట. తీసుకొచ్చేసాడు. ఆ భార్య చాలా సంతోషించిందంట. ఇన్ని పాలు ఎక్కడై, నెల రోజుల దాకా వాళ్ళు రారంట మా యజమాని వాళ్ళు, ఈ పాలను మనకి ఇచ్చేశారు అన్నాడు. ఇక ఆమె అనుకుంది, ఓహో ఈ పాలతో ఎంతో సంతోషంగా ఉండొచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు అనుకుంటున్న సమయంలో ఆయన ఆ పాలు బయటకు తీసుకెళ్ళిపోయి బయట ఒక చిన్న తొట్టులో పోసేసి అక్కడున్న కుక్కలను పిలిచాడంట. ఆశ్చర్యపోయిందామా, ఏంటయ్యా ఏంటి కుక్కలను పిలిచావండి, నీకు తెలియదులేమ్మా, తాగనే వాటిని. సరేలే ఒక రోజు అంటే అనుకోవచ్చు, వాటికి ప్రేమతో పోస్తాడు అనుకుంటా. 2వ రోజు పోస్తాడులే పిల్లలకంటే. 2వ రోజు కూడా ఏం చేస్తున్నాడు? కుక్కలకే. 3వ రోజు, 4 నెలల రోజులు తెచ్చిన పాలన్నీ ఏం చేస్తున్నాడు? కుక్కలకే పోసేశాడు. ఆమె ఒకటే అడుగుతుంది, ఎందుకు అలా చేస్తున్నావు? ఎందుకు వాటికి పోస్తున్నావు? ఎందుకు వృధా చేస్తున్నావు? ఎందుకు పిల్లలకి ఇవ్వట్లేదు? ఎందుకు అలా చేస్తున్నావు?
చూడండి, ఇంట్లో కూడా చాలా ప్రశ్నలు ఏమొస్తాయి చెప్పండి. మన ఇంట్లోనంట తరచుగా మనం ప్రతిరోజు ఉపయోగించుకునే ప్రశ్నకరమైన మాట ఎందుకు. ఎందుకు ఎందుకనే మాట లేకుండా ఆ దినం ముగించబడమంటండి. ఎందుకు ఎందుకు రోజులో ఒక్కసారైనా ఆ మాట నువ్వు అడుగుతావు. ఎందుకు ఆ కూర వండావు, ఎందుకు నువ్వు తినట్లేదు, ఎందుకు రావట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు బలహీనంగా ఉన్నావు, ఎందుకు నీరసంగా ఉన్నావు అడుగుతా ఉంది. ఎందుకు చేశావు, ఎందుకు ఇలా చేశావు అంటే ఆయన అన్నాడు, తర్వాత సమాధానం చెప్తా అన్నాడు. ఇక నెల అయిపోయింది, ఆ యజమానులు వచ్చేసారు. ఇక పాలు ఈయనకి ఎవరో వాళ్ళ కుటుంబానికే సరిపోతాయి. ఇక ఇంటికి వచ్చేసాడు. ఇక ఈయన వచ్చి ఆ సాయంత్రం కల్లా పాలు తెస్తాడని ఈ కుక్కలన్నీ ఏం చేసినాయి, వచ్చేసి అరుస్తున్నాయి, కేకలేస్తున్నాయి, బాధపడుతున్నాయి, ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు భార్యను పిలిచి చెప్పాడంట, అమ్మా ఎందుకమ్మా అన్నాడంట. అదే గనక ఈ నెల రోజులు ఆ పాలు మన పిల్లలకు పోసుంటే ఏంటన్నా, అవునా బ్రదర్? ఇలా ఎవరు బాధపడేవాళ్ళు? పిల్లలు బాధపడేవాళ్ళు. ఇలా ఎవరు అరిచేవాళ్ళు? పిల్లలు అరిచేవారు. ఇలా ఎవరు గొడవ చేసేవాళ్ళు? పిల్లలు గొడవ చేసేవాళ్ళు. అందుకనే వాళ్ళకు పోయలేదమ్మా. మనకున్న దాంట్లోనే మనం ఏం చేద్దాం, అడ్జస్ట్ అవుదాం. లేని దాని గురించి ఆలోచించొద్దు, అది మన పిల్లలకి మనం ఆశ పెట్టొద్దు అన్నాడంట. నిజంగానే ఇది ఎంత గొప్ప మాట అంటే, ఈరోజు నువ్వు అనుకుంటున్నావు ఎందుకు నాకు దేవుడు ఆ ఉద్యోగం ఇవ్వట్లేదు. ఒక అర్థం ఉంది, తర్వాత తెలుస్తుంది నీకు. ఎందుకు దేవుడు నాకు ఆ అవకాశం ఇవ్వట్లేదు, ఎందుకు నేను అడిగింది ఇవ్వట్లేదు, ఎందుకు నాకు పెళ్ళి అవ్వట్లేదు, ఎందుకు నాకు పిల్లలు ఇవ్వట్లేదు, ఎందుకు నాకు గర్భఫలం ఇవ్వట్లేదు, ఎందుకు మా బిడ్డలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఎందుకు మా పిల్లలు పాస్ అవ్వట్లేదు. ఇప్పుడు తెలియదు, తర్వాత నువ్వు దాన్ని తెలుసుకుంటావు. శిష్యులు కూడా చాలాసార్లు అడిగారు, ఎందుకు ప్రభువా, ఎందుకు ఇలా జరిగింది ప్రభువా, ఎందుకు మేము వెళ్ళగొట్టలేకపోయాం ప్రభువా దయ్యాన్ని, ఎందుకు మేము ఆ కార్యం చేయలేకపోయాం ప్రభువా. ఒకటే అనేవాడు ప్రభు, ఇక మీదట మీరు తెలుసుకుంటారు, ఇక మీదట తెలుసుకుంటారు. అప్పుడు ఆ భార్య నిజంగానే అవునండి, మంచి పని చేశారండి, అదే ఈ నెల రోజులు పిల్లలకు అలవాటు చేస్తుంటే ఇప్పుడు వాళ్ళని నేను సముదాయించలేను, అవి తీసుకురాలేను. కాబట్టి ఇక్కడ ఎందుకు అనే అనుభవంలో బైబిల్లో నుంచి సువార్త కూడికలో ఎందుకు దేవుడు అడుగుతున్న 7 ప్రశ్నలు చూద్దాం. మొట్టమొదట మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త 20వ అధ్యాయము 13వ వచనం. మొదటి ఎందుకు చూడండి, యోహాను సువార్త 20:13. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఇది మొట్టమొదటి ప్రశ్న. ద గ్రేట్ క్వశ్చన్స్ ఆఫ్ వై ఇన్ ద బైబిల్. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఎవరి కోసం ఏడుస్తుందామా? అది యేసు కోసం ఏడుస్తుంది. యేసు లేడా? ఉన్నాడు. యేసు లెగవలేదా? లేచాడు. యేసు అక్కడున్నా, ఇప్పుడేమో వాళ్ళు అడిగారు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావని. 15వ వచనం వచ్చేసరికే ఎవరి కోసం ఏడుస్తుందో ఆయనే అంటున్నాడు. 15వ వచనం చదవండి. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? మొట్టమొదటి ప్రశ్న, వై క్రయింగ్, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? హాగరుతో అన్నాడు, హాగరు నువ్వెందుకు బాధపడుతున్నావు, ఎందుకు దిగులు పడుతున్నావు? హాగరు నీకేమీ వచ్చింది అంటే అర్థం ఏంటంటే, నేను లేనా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను సహాయం చేయలేనా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడ్చి దినాల్లో కుటుంబాలు కృంగిపోతున్నాయి. ఏడ్చి మనుషులు ఎంతో నలిగిపోతున్నారు. ఎందుకు ఏడ్చుచున్నావు? నీకు కావాల్సింది అక్కడే ఉంది, నువ్వు వెతుకుతుంది అక్కడే ఉంది. ఎందుకు ఏడుస్తుంది హాగరు?
నీళ్లు కావాలని. పక్కన ఏముంది? ఓటుంది. ఆ ఓట ఎవరు? రక్షణ ఊట ప్రభు యేసే, తనవు చేయక రండి నేడే, పిలుచుచున్నాడు అందరినీ రక్షణ ఓడలోప. సండే స్కూల్ పాట వచ్చేసిందే. సండే స్కూల్ పాటలు సాధారణ పాటలు కాదండి అవి. కాబట్టి మొట్టమొదటి ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవలసిన పని లేదు. లోకం గురించి ఏడవద్దు, లోక విషయాల గురించి ఏడవద్దు, లోకంలో మనుషుల కోసం ఏడవద్దు, పరిస్థితుల కోసం ఏడవద్దు. మనం ఏడిస్తేనంట ఇతరులకు ఏమైపోతామంట? అలుసైపోతాం, తక్కువైపోతాం. ద ఫస్ట్ క్వశ్చన్ దట్ వై క్రై, ఎందుకు ఏడుస్తున్నావు? రెండవ ప్రశ్న చూద్దాం. రెండవ వై చూడండి దేవుని వాక్యంలో నుంచి. రండి, దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్త 12వ అధ్యాయం, లేదంటే 2వ అధ్యాయం, 12వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 12:15. ఇచ్చేదమా ఇయ్యకుందుమా? ఇదండి, దేవునికి ఇద్దామా వద్దా? చాలాసార్లు ఇదొక సందేహం అని ఆయన అడిగిరి. ఆయన వారి వేషధారణని ఎరిగి, మీరు నన్ను రెండవ ప్రశ్న ఎందుకు శోధించుచున్నారు? ఒకటి, ఎందుకు ఏడ్చుచున్నారు? రెండవది, ఎందుకు శోధించుచున్నారు? నాకు ఇస్తే నేను ఇవ్వలేనా? ఎందుకు శోధిస్తున్నారు? నాకు చేస్తే నేను మీకు చేయలేనా? ఎందుకు శోధించుచున్నారు? ఇద్దరు భార్యాభర్తలు నిజంగానే దేవుణ్ణి శోధించారు. ఇస్తామన్నది ఒకటి, ఇచ్చింది ఇంకొకటి. ఎవరు వాళ్ళు? అననీయ, సప్పీరా. మనకు తెలుసు, చదవద్దు. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో వారు పరిశుద్ధాత్మను శోధించారు, పరిశుద్ధాత్మను మోసి ఉంచారు. చూడండి, అక్కడ మనం చూస్తే రండి చదవండి ఏమంటున్నారు. మార్కు 12:15. మార్కు 12:15. ఇచ్చేదమా ఇయ్యకుందమా? ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? మొట్టమొదటి ప్రశ్న వై క్రై, రెండోది వై టెంప్ట్. ఎందుకు మీరు శోధిస్తున్నారు? దేవుడు ఇస్తాడు. శోధించటం అంటే ప్రభు అన్నాడు, మీరు నాకు ఇచ్చి నన్ను శోధించండి. ఇద్దామా వద్దా? ఎంత ఇద్దాం? ఇంతే ఇద్దామా? రెండోది ఏంటంటే, ఎందుకు శోధించుచున్నారు? దేవుణ్ణి శోధిస్తున్నాం, మనం దేవుణ్ణి బాధపడుతున్నాం. ఇదన్నది చెప్పండి. రెండవది. మూడోది చూడండి, మూడో ప్రశ్న రండి. మత్తయి సువార్త 15:3. 3 వైలు చూద్దాం. 3 వైలు. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను, మూడవది ఎందుకు అతిక్రమించుచున్నారు? వై ఓవర్కమ్, ఎందుకు అతిక్రమించుచున్నారు? దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, దేవుని వాక్యం ఉంది, తెలుసు, అయినా అతిక్రమిస్తున్నారు. అది చేయకూడదని తెలుసు, అతిక్రమిస్తున్నారు. అలా ఉండకూడదని తెలుసు, అతిక్రమిస్తున్నారు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. అతిక్రమిస్తున్నాం. విజయవాడలో లోకో షెడ్లో ఆయన డ్రైవర్గా పనిచేసేవాడు. పనిచేసేవాడు.
ఏదో ఆలోచనలో ఉన్నాడండి, ఏదో ఆలోచనలో ఉన్నాడు. రెడ్ సిగ్నల్ ఉంది. ఆ సిగ్నల్ అంత దూరం కనపడగానే బ్రేక్ వేయాలంట. వేద్దాంలే అనుకున్నాడు. కొంచెం లేట్ అయింది. కొన్ని మీటర్స్ ఉంటాయంట అండి, ఇంచెస్తో సహా చూస్తారంట. ఆ రెడ్ సిగ్నల్కి ఎంత దూరంలో ఉన్నాడంటే జస్ట్ కొంచెం దాటిందంట ఇంజిన్. ఆపాడు, కానీ ఎంత దాటాడు? కొంచెమే. అంతా ఏంటి? కంప్యూటర్ సిస్టమ్, టెక్నికల్ సిస్టమ్. మెసేజ్ వెళ్ళిపోయింది, ఆటోమేటిక్గా మెసేజ్ వెళ్ళిపోయింది. దిస్ ట్రైన్ డ్రైవర్ హ్యాజ్ ఓవర్కమ్ ద సిగ్నల్. వెళ్ళిపోయిందండి. కొంచెమే నశించటానికి కొంచెమే ఎడమైపోతుంది, మరణించడానికి కొంచెమే ఎడము, నష్టపోవటానికి కొంచెమే ఎడము. మనందరికి మీకు తెలుసో లేదో, పేపర్లో కూడా వేశారు. ఆయన పేరు జయరాజు గారు, ఆ డ్రైవర్ గారి పేరు. కొంచెమే మెసేజ్ వెళ్ళిపోయింది. వాకీ టాకులో అప్పుడే మాట్లాడుతున్నారు. వాకీ టాకీస్లో వచ్చేస్తుంది ఆల్రెడీ. వాళ్ళ డివిజన్ సంబంధించిన వాళ్ళు ఏవే మాట్లాడుతున్నారు. ఈయన పేరు వస్తుంది, ఫలాన్ డ్రైవర్. వాట్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్, ఏం పనిష్మెంట్ వస్తుంది, ఏంటి ఫలానా ఇలా జరిగింది అంటగా అలర్ట్ చేసేస్తున్నారు అందరినీ. ఎవరికో చెప్పారు, ఫలానా స్టేషన్ దగ్గరికి రాగానే అతని డ్యూటీ దింపేసేయండి, ఫలానా రాజారావు గారు మీరు ఎక్కాలి డ్యూటీ, ఆయన దించేసేయండి, ఆయన వెంటనే ఆయనకి మెమో ఇచ్చేయండి. ఏంటండి ఎంత అతిక్రమించింది? కొంచెమే, అది జస్ట్ అలా. అక్కడ ఏమీ లేదు, ఏ ప్రమాదం జరగల. వెంటనే మెమో వచ్చేసింది. ఏం చేశారు? ఉద్యోగం నుంచి తీసేశారు. ఉద్యోగం, ఇంకా చెప్పాలంటే అది గూడ్స్ బండి, మళ్ళీ గూడ్స్ డ్రైవర్ ఆయన. ఇక్కడ చెప్పారు. ఇంకా మెసేజ్ ఏమొచ్చిందంటే, రేపు వచ్చి మీరు డిఆర్ఎం గారిని కలవాలి. అమ్మో, డిఆర్ఎం గారు ఏమంటారో. రాత్రి నిద్ర పట్ల భయం వేసింది, ఒక పక్క అవమానం, ఉద్యోగం పోయింది. ఆ రాత్రి సూసైడ్ చేసుకున్నాడండి ఆయన, రాజరాజేశ్వరిపేటలో. అంత భయంకరం అండి. ఈరోజు మనం ఎన్ని అతిక్రమిస్తున్నాం. దేవుని వాక్యం ఎలా చెప్తుంది, కానీ అతిక్రమించేస్తాం, చేయకూడదు చేసేస్తున్నాం, చెప్పకూడదు చెప్పేస్తున్నాం, మాట్లాడకూడదు మాట్లాడేస్తున్నాం, అనకూడదు అనేస్తున్నాం, వినకూడదు వినేస్తున్నాం. డైలీ వీఆర్ ఓవర్ క్రాసింగ్ సో మెనీ రెడ్ సిగ్నల్స్. అయినా దేవుడు ప్రేమిస్తూ క్షమిస్తున్నాడు. ఒక మామూలు అధికారి అంత యాక్షన్ తీసుకుంటే సర్వాధికారి ఎంత యాక్షన్ తీసుకోవాలి? కాబట్టి మూడవ ప్రశ్న, ఎందుకు అతిక్రమం? అంటే వీటికి లోబడాలి గద్దింపుకి. ఎందుకు ఏడుస్తున్నారు? రెండవది ఎందుకు ఏం చూసాం? శోధించుచున్నారు. మూడవది ఎందుకు అతిక్రమించుచున్నారు. నాలుగవ ప్రశ్న చూడండి, ఇర్మియా గ్రంథం దేవుడు ఏమడుగుతున్నాడో చూడండి. 2వ అధ్యాయం 29వ వచనం. ఇర్మియా గ్రంథం 2:29. మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదించుదురని యెహోవా. నాలుగోది ఏమంటే, నాతో ఎందుకు వాదిస్తున్నారు? వై డిబేట్? ఎందుకు వాదిస్తున్నారు? ఎట్లా వాదిస్తాం మనం దేవునితో? ప్రభువా, అది ఎందుకు చేయకూడదు ప్రభువా? అలా తింటే ఏమైంది ప్రభువా? అలా చేస్తే ఏమైంది ప్రభువా? అలా ఆలోచిస్తే ఏమైంది ప్రభువా? చూడండి, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఏం జరుగుతున్నాయి? ఈ టీవీల్లో డిబేట్లు జరుగుతున్నాయి. డిబేట్స్ అలాంటివి మనం చూడకూడదు, వినకూడదు కూడా. చాలా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం, కాంట్రవర్సీలోకి. ఆ మధ్య ఏదో డిబేట్ వచ్చిందండి, మాట్లాడితే ఎవరేమో బొట్టు పెట్టుకోవచ్చు అన్నారంట ఒక ఆయన, ఇంకొక ఆయన ఏమో పెట్టుకోకూడదు అన్నారండి. దానికి ఎంత వాదన అండి, వాదన ఎన్ని రోజులు జరుగుతూ వచ్చిందో. అదే అంటాడు, వారు తమ వాదనల యందు వ్యర్థులైపోయారు. ప్రభు, దాన్ని ఎందుకు వాదిస్తున్నావు? ఈరోజు పిల్లలు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులతో వాదిస్తున్నారు. మీరు కాదులేరా, మీరు కాదు.
వాదిస్తున్నారు. ఎందుకు వెళ్ళకూడదు మమ్మీ ఆడుకోవటానికి? ఎందుకు మీరు కాదులేరా, ఎందుకు చేయకూడదు మమ్మీ ఆ ఫ్రెండ్షిప్? ఎందుకు చూడకూడదు మమ్మీ టీవీ? ఎన్నో అడుగుతూ ఉంటారు పెద్ద పిల్లలు కూడా. ఎందుకు మమ్మీ, ఎందుకు అలా చేయకూడదు? ఎందుకు ఫ్రెండ్షిప్ చేయకూడదు? ఎందుకు వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు? ఏం చేస్తున్నారు చెప్పండి? వాదిస్తున్నారు. ఎందుకు తాకూడదు, ఎందుకు తినకూడదు, వాదిస్తున్నారు లోక విషయాలు. 4వ ప్రశ్న, ఎందుకు వాదిస్తున్నారు మీరు? దేవునితో మనం వాదించకూడదు. ఆయన ఏం చెప్పాడో అదే. అందుకని డిఫెన్స్లో ఒకటే ఉంటుంది. అన్న ఉన్నారుగా అధికారి గారు, ఒబేది ఆర్డర్. ఏంటి ఒబేది ఆర్డర్, అంతే. అధికారి ఏం చెప్పినా ఎందుకని అడిగాడో ఉద్యోగం పోయినట్టే. మనకు ఉద్యోగం చైనాలో ఊరేస్తారంట. అంత స్ట్రిక్ట్ అక్కడ డిఫెన్స్, చాలా కష్టం. అధికారి చెప్పాడు పలానా అక్కడికి వెళ్ళని. ఎందుకు సార్ అడగకూడదు, ఒకటే ఎస్ సార్, ఒబేది ఆర్డర్. మరి నిజంగా అలాంటి అధికారులకే మనం ఎస్ సార్ అని చెప్తున్నాము. మరి ప్రభువుకి ఎన్నిసార్లు నో సార్ అంటున్నాం మనం? కొన్నిసార్లు వెయిట్ సార్ అంటున్నాం, కొన్నిసార్లు చూస్తానులే సార్ అంటున్నాం. వాదిస్తున్నాం మనం. ఎందుకు రక్షణ పొందాలి? వాదిస్తున్నారు. ఎందుకు మేము బాప్తీసం తీసుకోవాలి? అప్పుడే వాదిస్తున్నారు. తల్లిదండ్రులేమో దుఃఖపడారే, ప్రభు దగ్గరికి వెళ్ళరా, మందిరానికి రారా, రక్షణ పొందరా, మారు మనసు పొందరా. ఎందుకు ఎందుకు ఎందుకు? ఆ పిల్లోడికి చెప్పారు, రక్షణ పొందినానా, మారు మనసు పొందినానా. అందరూ రక్షణ పొందుతున్నారు. 7th క్లాస్లోనే బాప్తీసం తీసుకుంటున్నారు. మందిరానికి వెళ్తున్నావు, అంతా బాగానే ఉంది, నువ్వు పశ్చాత్తాపడు, పాపం ఒప్పుకో. లేదు మమ్మీ, 10th అయిపోయిన తర్వాత ఏం చేస్తా, రక్షణ పొందుతా అన్నాడంట. పాంప్లెట్లో చదివా నేను అది. సరే 10th క్లాసు దేవుడు మంచి మార్కులతో ఫస్ట్ ర్యాంక్లో వచ్చాడు. ఆ రోజుల్లోనే ఫస్ట్ 360 దాటిని మార్క్స్. ఏ బాబు సావుకుడు వచ్చాడంటే, బాబు 10th పాస్ అయ్యావు, కృతజ్ఞత కూడికి పెట్టుకున్నావు, ఇప్పుడన్నా మారు మనసు పొంది రక్షణ. అంకుల్ ఇంటర్ అవనియండి అంకుల్ అన్నాడంట. ఇంటర్ ఎందుకు బాబు ఆలస్యం చేస్తున్నాడు? ఏదో అంకుల్ ఇంటర్ కూడా అవనియండి. ఇంటర్మీడియట్ కూడా డిస్టింక్షన్ వచ్చింది, 70% అబోవ్. బాబు ఏంటి మరి? అంకుల్ డిగ్రీ అయిపోగానే ఏం చేస్తా, ఫస్ట్ నాదేనా అంకుల్ పేరు బాప్తీసం లిస్టులో ఉన్నాడంట. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఎందుకు వాదిస్తున్నారు? ఇప్పుడు అవసరమా? ఇప్పుడే తీసుకోవాలా? ఇప్పుడే చేయాలా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎప్పుడో అనేది బైబిల్లో లేదు, ఇప్పుడే అనేది ఉంది. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇప్పుడే మనుష్య కుమారుని స్వరము విను గడియ వచ్చుచున్నది. అన్నీ ఇప్పుడే ఇప్పుడే. ఇప్పుడే నువ్వు లేచి నీ పాపములు కడిగి వేసుకొనుము. ఇప్పుడే నువ్వు లేచి బాప్తిస్మం పొందుము. ఇప్పుడే నువ్వు లేచి తిన్నదని వీధికి వెళ్ళుము. అన్నీ ఇప్పుడే. ఎప్పుడో అనేది బైబిల్లో లేదు. అది బాగుందండి. సరే డిగ్రీ అయిపోయింది. బాబు ఏంటి మరి? డిగ్రీ కూడా అయిపోయింది. అది జాబ్ కూడా వస్తే అంకుల్ ఏం చేస్తా నేను? అప్పుడు కృతజ్ఞత కొడుకు పెట్టుకొని బాప్తీసం తీసుకుని జాబ్ వచ్చింది. మంచి కొడుకు పెట్టుకున్నాడు. బాబు ఏంటి మరి నువ్వు ఏం చేస్తా? మ్యారేజ్ ఒకటే అన్నాడు. అంకుల్ మీకు ఒకరం కాదు, 2 పేర్లు ఇద్దాం అనుకుంటున్నాం. చాలామంది చేసే తప్పేంటంటే, బిఫోర్ బ్యాప్టిజం మ్యారేజ్ అనేది చాలా డేంజర్. అంటే అయిపోయినాయి పర్లేదులే కానీ క్యాన్సిల్ అవ్వవు వివాహాలు. చెప్తున్నా, రక్షణ పొందకుండా బాప్తిసం తీసుకోకుండా వివాహాలు చేసుకో. సరే బాప్తిసం నేను పెళ్ళయిన తర్వాత అన్నాడు. మంచి సంబంధం కుదిరింది. సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు, సేవకులు ప్రార్థన చేస్తున్నారు, మంచి సంబంధం వచ్చింది. అమ్మాయి రక్షింపబడిన వ్యక్తే. ఇక వాళ్ళు తీసుకొని చక్కగా సంతోషంగా, తనకు తెలుసు మనసులో ఉంది, పెళ్ళయ్యాక ఏమంటాడు? పిల్లలు పుట్టాలి. వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయ్యేదాకా
అది హీ హ్యాజ్ ఏ ప్లాన్ ఇన్ హిజ్ మైండ్. బట్ దేవుడు నీ ప్రణాళికలు ఎప్పుడూ సాగనివ్వడు. కొంతకాలమే దేవుడు ఒకసారి పలుకును, రెండోసారి పలుకును. వెడ్డింగ్ కార్డ్స్ తీసుకున్నాడు, మోటార్ సైకిల్ వేసుకొని వెళ్తున్నాడు, చాలా వేగంగా వెళ్తున్నాడు, ఏదో ఊరు వెళ్ళి ఇవ్వాలి ఫ్రెండ్స్కి. బ్రేక్ వైర్ తెగిపోయిందంట అండి. ఏమైంది? బ్రేక్ వైర్ తెగిపోయింది. అసలు అది సరిగ్గా లేదు, బ్రేక్ వైర్ తెగిపోయింది, చూసుకోలేదు. ఇప్పుడు ఆగట్లేదు బండి. 7th క్లాస్ నుంచి గుర్తొస్తుందంట. ఇప్పుడు ఎక్కడ ఆపాలి, ఏం చేయాలి? వేగంగా వెళ్ళిపోతున్నాడు. అది స్లో అవ్వాలి, దానంతట అదే అవ్వాలి, అవకాశం లేదు. ఇటు వెళ్ళినా పడిపోతాడు, అటు వెళ్ళినా డివైడర్ ఉంది. ఏం చేయాలి? ఇంకా ఇక ఆయన చేతిలో లేదు. ఇంకొకటే, నా ముందు ఏది అడ్డు రాకూడదు. రాకుండా ఉంటుందా? కొందరు వెళ్తానే ఉన్నాడు. 7th గుర్తొచ్చింది, 10th గుర్తొచ్చింది, ఇంటర్ గుర్తొచ్చింది, డిగ్రీ గుర్తొచ్చింది, జాబ్ గుర్తొచ్చింది. ప్రభువా, నేను ఎంత నిర్లక్ష్యం చేశాను. వెళ్ళాడు, ఏ వాహనం లేదు, వెళ్తానే వచ్చాడు. ఇంకా ముందుకు వెళ్ళేసరికి ఇంకా చూడండి ఎంత బాధ అంటే, అక్కడ డౌన్ వచ్చిందంట. ఇంకా స్పీడ్ వెళ్తుంది బండి, ఇక ఆగలేడు. చూడండి ఎలాంటి పరిస్థితి. నీ ఆత్మీయ బ్రేకులు తెగిపోతున్నాయి, నీ ఆశల బ్రేకులు తెగిపోతున్నాయి. ఎవరు నిన్ను ఆపగలరు? రక్షణలో లేడు, ప్రణాళికలో లేడు, దేవుని హస్తంలో లేడు, దేవుని భద్రతలో లేడు. వెళ్తానే ఉన్నాడు. ఒక లారీ స్లోగా వెళ్తుందంటండి, స్లోగా వెళ్తుంది. చిన్న రోడ్డు, అటు ఇటు తప్పుకోవడానికి లేదు. ఇటు తప్పుకున్నా కాలువలో పడిపోతాడు, అటు తప్పుకున్నా కష్టమే. ఇక తెలిసి ఒకే చాయిస్ ఏంటి? లారీకి చూస్తూ ఉండగానే వెళ్ళి లారీకి తగిలి ఏమైపోయాడు? చనిపోయాడు. భయంకరమైన దినాల్లో ఉంటున్నాం. పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరణం ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఎందుకు వాదిస్తారు? ఎందుకు వాదిస్తున్నారు? వై ఆర్గ్యూ, వై డిబేట్? వాదించొద్దు, లోబడంతే. ఒబే ది ఆర్డర్. ప్రభు చెప్పాడు అంతే. నా కుమారుడని హృదయం ఇవ్వచ్చేయి అంతే. నువ్వు వెళ్ళమంటే వెళ్ళిపోవటమే, వద్దంటే ఆగిపోవటమే, చేయమంటే చేయటమే. దేవుని వాక్యం ద్వారా ఆయన మాట్లాడింది మనం చేయాలి. అది నిర్లక్ష్యం చేశామా, అది వాయిదా వేశామా, అది ఆలస్యం చేశామా, చాలా ఇబ్బంది పడతాం. ఇదెన్నో ప్రశ్న. 4వది, వై ఆర్గ్యూ? ఎందుకు వాదిస్తున్నారు? ఈరోజు చాలామంది అదేనండి, ఎక్కువ వాదిస్తూ ఉంటారు, ప్రతిదానికి వాదిస్తారు. ఇదెన్నోది? 4. 5వది మనం చూస్తే, 5వది చూడండి. యెషయా గ్రంథం 51:12. యెషయా ద 5th వై క్వశ్చన్. యెషయా 51:12. యెషయా గ్రంథం 51:12. నేనే మిమ్మును ఓదార్చువాడును, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుతున్నారు? ఫ్యాన్ ఆపేసేయాలా? ఆపేసి ఫ్యాన్. ఎందుకు భయపడుతున్నారు? ఎన్నోది ఇది? ఎన్నో క్వశ్చన్? 5వది. ఎందుకు భయపడుతున్నారు? ప్రతిదానికి అంటే ఇక్కడ అనేది ఏంటంటే, నువ్వు దేవునికి భయపడు, పెద్దలకు భయపడు, తల్లిదండ్రులకు భయపడు, సేవకులకు భయపడు. కానీ ఎవరికి భయపడుతున్నావు నువ్వు? మామూలు నరునికి, తృణమాత్రుడగు నరునికి. ఇంకేమంటున్నాడు? చనిపోవు నరునికి నువ్వెందుకు భయపడుట వలన మనుషులకు ఊరొస్తుందంట. ఊరి నిజంగా అండి, కరోనా టైంలో కరోనా చాలా తక్కువ మందిని చంపేసింది, కానీ ఎక్కువ మందిని చంపింది ఏంటి? భయమే. ఆ భయంతో చనిపోయారు, ఆ భయంతో ఇదైపోయారండి, భయంతో ఇదైపోయారు. ఈ మధ్య పాయకాపురంలో మన చర్చి మోరియా రోడ్ అవతల ఈ పిల్లలు బండి నేర్చుకుంటా ఉన్నారు. ఒక ఆవిడ పాపం ఏదో టిఫిన్ తీసుకొని రోడ్డు దాటుతుంది, వెళ్ళిపోయి గుద్దేశారు ఆమెని, కింద పడిపోయింది ఆవిడ. అంత పెద్ద దెబ్బలు తగలేదు ఏమి,
కానీ 5 నిమిషాలకు చచ్చిపోయింది ఆవిడ. మొన్నే పైకపురంలో. ఇవన్నీ మాకు న్యూస్ పేపర్ ఉన్నాడుగా హేమంత్ చెప్తాడు నాకు అన్నీ. హేమంత్ అంటే మాకు మౌర్య సంఘ పెద్ద. చిన్నోడే, అందరికంటే పెద్ద ఆయన మాకు. తర్వాత ఆ పిల్లల్ని అరెస్ట్ చేశారు. వీళ్ళు గుద్దటం వల్లే ఇదైంది. దేవుడు కృప ఏంటంటే పోస్ట్ మార్టంలో భయంతో గుండె ఆగిపోయిందంట. భయంతో, ఎందుకు భయపడుతున్నావు? అమ్మో నన్ను ఇలా గుద్దేశారే, ఏమైపోద్దో, నేను ఏమైపోతానో, ఇక నేను బతకనేమో, ఎందుకు భయపడుతున్నావు? కష్టాలు చూసి ఎందుకు భయపడుతున్నావు? అయ్యో నా బిడ్డలు నేను పెంచలేనేమో, ఎందుకు భయపడుతున్నావు? వారి వివాహాలు చేయలేనేమో, ఎందుకు భయపడుతున్నావు? ఇల్లు కట్టుకోలేనేమో, ఎందుకు భయపడుతున్నావు? ఉద్యోగం చేయలేనేమో, ఎందుకు భయపడుతున్నావు? దేవుడున్నాడు, ఆయనే చేపిస్తాడు, ఆయనే జరిగిస్తాడు. ఇంటర్వ్యూకి వెళ్తున్నా నేను, నా ఫస్ట్ ఇంటర్వ్యూ నున్న ASM జూనియర్ కాలేజ్. అప్పటిదాకా సుబ్బారెడ్డి మున్సిపల్ హై స్కూల్లో చేశాను. సరే, అది వెళ్తే అక్కడ దగ్గరగా ఉంటుంది ఇంటికి, సింగనగర్ నుంచి అనుకునే అక్కడికి వెళ్ళాను. భయపడతా ఉన్నా, అయ్యో ఏమడుగుతారో ఏంటో భయం వేస్తూ ఉంది. ప్రసాద్ అన్న ప్రభు మహిమలోకి వెళ్ళాడు, చాలా ఆత్మీయుడు. నేను వస్తున్నా పద బ్రదర్ అన్నాడు, నా దగ్గరే ఉండి వచ్చాడు. వాళ్ళు ఏం అడిగినా ఏం భయపడకుండా చెప్పన్నాడు. సరే, లోపలికి ఇంటర్వ్యూకి వెళ్ళాను. అందరూ ఒక్కొక్కళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు, నేను కూడా వెళ్ళాను. వాళ్ళు నాతో అన్నారు, మీరు ఏ టాపిక్, నాది ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాబట్టి ఏ టాపిక్ చెప్తారన్నారు. నాకు ఏ టాపిక్ సరిగ్గా రాదు, అప్పుడు అది ప్రాక్టీస్ లేదు. ఏదో అప్పట్లో లిటరేచర్ అయిపోయింది అంతే, MA. అప్పట్లో ఏ ఎక్స్పీరియన్స్ లేదు నాకు. ఏ టాపిక్ చెప్పాలి అంటే నాకు అర్థం కాల. ఏం చెప్పాలి మనం పర్ఫెక్ట్గా? నేను అన్నా, సార్ మీరేం అడుగుతారన్నా, మీరేం అడుగుతారు అండి అన్న. వాళ్ళు ఆలోచించారు, ఏం అడుగుతున్నారని మనల్నే ప్రశ్నిస్తున్నాడంటే ఈయనకి మొత్తం నిజమండి, మనం ఏది అడిగినా చెప్పేటట్టున్నాడు, ఇక అనవసరం ఇంటర్వ్యూ అనుకున్నారు. వాళ్ళకి తెలియదు నా సంగతి. ఒక ఆయన అన్నాడు, సెలెక్ట్ చేసేయండి ఇతను అన్నాడు. ఇలా అడిగారంటే ఇతను ఎక్స్పర్ట్ అయ్యి ఉంటాడు. నేను ఫెయిల్ అవ్వటంలో ఎక్స్పర్ట్ అని తెలియదు వాళ్ళకి. చేశారండి ఉద్యోగం, ఏం అడగకుండానే ఇచ్చేశారు. ఉద్యోగం వచ్చేసింది. ఇది చేస్తూ ఉంటే నన్ను ఇంటర్వ్యూ చేసిన సీనియర్ ఇంగ్లీష్ మాస్టర్ ఆయన, గవర్నమెంట్ కాలేజీలో ఆయన రిటైర్డ్ అయ్యి అందులో చేస్తున్నాడు ASMలో. నన్ను అడిగాడు, అసలు నువ్వేం చెప్దాం అనుకున్నావు, మమ్మల్ని ఇట్లా అన్నావు కదా అన్నాడు. నేను ఆయనకు నిజం చెప్పాక, ఉద్యోగం వచ్చేసిందిగా సార్, నిజంగా నాకు ఏం రాదు సార్, నాకు తెలియక అడిగాను సార్, ఏం చెప్తారో దాన్ని ఆలోచించుకుందామంటే, నువ్వు భలేవాడు అయ్యా. ఆయన భలే అన్నాడు, నువ్వు భలేవాడు అయ్యా. ఏదో లేదు సార్, ఉద్యోగం వచ్చేసిందిగా. నువ్వు భయపడొద్దు, నువ్వు అక్కడికి వెళ్ళంతే, దేవుడు ఆ పని చేస్తాడు. మోషే భయపడుతున్నాడు, నా వల్ల కాదు, ఇంకొకళ్ళని పంపించి ప్రభా ఫరో దగ్గరికి నేను వెళ్ళను. నువ్వు వెళ్ళయ్యా, ఫరోతో మాట్లాడేది నువ్వు కాదు, నేనే మాట్లాడతా. ప్రభు అన్నాడు, ఎవరైనా మీరు అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఆ గడియలో ఏమి మాట్లాడవలనని భయపడొద్దు, ఆ గడియలోనే మీకు అది అనుగ్రహించబడును. మాట్లాడున్నది పరిశుద్ధాత్మే, కానీ మీరు ఎందుకు మనం భయపడుతున్నాం? ఎందుకు భయపడుతున్నాం? పుస్తకాలు చూసి భయం, పరీక్షలు చూసి భయం, ఇంటర్వ్యూలు చూసి భయం, అధికారులను చూసి భయం. మనం భయపెట్టాలి కానీ భయపడకూడదు. అది చెప్పేవాడిని మా స్టూడెంట్స్కి, పుస్తకాలు చూసి ఎందుకు భయపడుతున్నావురా, అట్లా జీవం ఉందా? మరి జీవం కలిగిన మనం జీవం లేని పుస్తకాలను చూసి భయపెట్టవేంటి? వాటిని భయపెట్టాలి, నువ్వు భయపడకూడదు. సబ్జెక్ట్ని చూసి భయపడొద్దు, సబ్జెక్టే నిన్ను చూసి భయపడిపోవాలి. శ్రమలను చూసి భయపడొద్దు, శ్రమలే యోబుని చూసి భయపడ్డాయంట. దేవుని దగ్గరికి వెళ్ళి శ్రమలు చెప్పినాయి అంట, అయ్యా పంపిస్తే పంపించా, ఆయన దగ్గరికి మాత్రం పంపి మాకయ్యా. ఎంత భయపెట్టాడో. ఆయన దగ్గర ఉన్నంత కాలం మాకు 104 ఉందంట జ్వరం. శ్రమలకు ఏం చేయకూడదు, ఒక పాట ఉంది కదా, శ్రమలకు
భయపడక. జీవితములు దాడి జీవత నావపై దాడి చేసే సాతాను అలలకు భయపడక, జీవిత నావపై దాడి చేసే సాతాను అలలకు భయపడక, మురుగునప్పుడు మొరపెట్టిన ప్రభువే మనాల నడుపు, మునుగునప్పుడు మొరపెట్టిన ప్రభువే మనాల నడుపు, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచిగా. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు దేనికో భయపడుతున్నావు, ఎవరికో భయపడుతున్నావు, అసలు అవసరం లేదు, అవసరం లేదు. డోంట్ ఫియర్, గాడ్ ఈజ్ హియర్. డోంట్ ఫియర్, గాడ్ ఈజ్ నియర్. అర్థమైందా? ఆయన ఉన్నాడు, దగ్గరే ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. అది ఏదో నాకెవరో వాట్సాప్లో పంపించారు. ఆ పిల్ల పాపం అంటుంది ఏమని, నాకు కూడా మంచి రోజులు వస్తాయి అవి అంటే ట్రాఫిక్ జామ్లు ఆగిపోయినాయి అంటే. ఏమంటుంది, నాకు మంచి రోజులు వస్తాయి, ఎక్కడ ఆగిపోయినాయి అంట, ట్రాఫిక్ జామ్లు ఆగిపోయినాయి. ఎందుకు భయపడుతున్నావు? అది ఎన్నవది? నా టైం అయిపోయింది, 5 అయినాయి. ఒకటి, ఎందుకు ఏడుస్తున్నారు. రెండవది, ఎందుకు శోధిస్తున్నారు. మూడవది, ఎందుకు అతిక్రమిస్తున్నారు. నాలుగవది, ఎందుకు వాదిస్తున్నారు. ఐదవది, ఎందుకు భయపడుచున్నారు. ఆరోజు మనం చూస్తే చూడండి, దేవుని రెండు మాటలు చూసి మనం ప్రార్థన చేసుకుందాం. రండి, దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదవండి. మార్కు సువార్త 14:6. 6వ ఎందుకు, ద 6th వై ఇన్ ద బైబిల్. మన అనుదిన జీవితంలో వచ్చేవే. అందుకు యేసు మార్కు 14:6 ఆమె ఇట్లా ఆమె జోలికి పోకుడి, అది ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే తొందర పెట్టేస్తాం దేవుణ్ణి, అవునా కదా? ఆ టైలర్ దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, ఏమండి నాకు 3 రోజుల్లో మ్యారేజ్ ఉంది, అది కొందరు కుట్టేవాళ్ళంటే వాళ్ళు వెళ్ళాక ఆ టైలర్ అంటాడు, అంత అబద్ధమేనండి, వారం టైం ఉంటుంది. మాకు తెలీదా? వారం ఉంటుంది కానీ ఏమంటారు వీళ్ళు, టైలర్లు కూడా ఎస్టిమేషన్ వేసుకుంటారంట. మనం చెప్పామంటే అది ఆఫ్ అంట, 4 రోజుల్లో అంటే 8 రోజులు ఉందని అర్థం అంట. మన ఆలోచన మనకుంటే టైలర్ గారివి టైలర్ కొంటే తొందర పెడుతున్నాం, మనం తొందర పెడుతున్నాం. వై ఏం చేస్తున్నాం మనం? తొందర పెడుతున్నాం. అదే అంటున్నాడా, మీరెందుకు తొందర పెట్టుచున్నారు. తొందర పెడుతున్నాం, కొన్నిసార్లు తొందర పడుతున్నాం. ఎందుకు చేయట్లేదు దేవుడు? వై హరి ఎందుకు అవుతున్నారు? సామెత ఉంది కదా, ఉగాది దాకా ఆగాడంట కానీ ఉడికిన దాకా ఆగలేకపోయాడంటండి. ఉగాది దాకా ఆగాడు, ఉడికిన దాకా ఆగలేకపోయాడంట. తొందర పెట్టద్దు. తొందర పెడితే ఏమవుద్ది? కొన్ని ఎక్స్పీరియన్స్లో తెలుస్తాయండి. సార్ నేను ఏదో పరిచర్యకి వెళ్ళాలి, బాబు టైలర్ ఇక్కడే ఉంటారు, మన బాబు అన్న కాదు, ఇక్కడే బాబు గారని పక్కనే మన ఆర్చి పక్కన టైలర్ గారు ఉంటారు. అరుణ్ తీసుకెళ్ళి ఇచ్చాడు, షర్ట్ ఇచ్చాడు. 2-3 రోజులు అవుతుంది, మీటింగ్ టైం అవుతుంది. ఇంకా నాకు టైం అవుతుంది, నాకు కుదరదు, నేను వెళ్ళిపోవాలి, నాకు కావాలి అని చెప్పంటే తొందర పెట్టా నేను. ఆయన కూడా ఇలా ఆయన తొందర పెట్టాడు. కానీ మొత్తానికి చక్కగా మొత్తం ఇచ్చేసాడు, షర్ట్ ఇచ్చేసాడు. సరే వేసుకుందామని చూస్తే గుండీలు ఇవ్వండి, గుండీలు లేవు. అవి మాత్రమే ఉన్నాయి, రంధ్రాలు, గుండీలు లేవు. ఏంటి సంగతి అంటే ఏమో ఇచ్చి ఆయనకు ఫోన్ చేస్తే, సార్ మీ వాడు తొందర పెట్టాడు సార్, మీ వాడు తొందర పెట్టాడు.
ఇక ఏం చేశాను నేను? ఇచ్చేస్తాను. నువ్వు తొందరపడితే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఆగాలి అన్నాడు కదా. ఏమన్నాడు? నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాగలేదు. వెయిటింగ్లో కూడా గొప్ప సంతోషం ఉంటుంది తెలుసా? సంతోషం, ఆనందం ఉంటుంది. తొందరగా వచ్చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. అందుకని త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందక పోవును. అది నీ స్థితి కొద్దిగా ఉండినా మొదట తుదను నువ్వు మహాభివృద్ధి పొందుతావు. కాబట్టి తొందర ఎందుకు పెడుతున్నావు? అది చదివా డైలీ బ్రెడ్లో. చక్కగా ఆ గొంగళ పురుగు వెళ్ళి గూడు కట్టుకుందంట. 22 రోజులకి ఏమవుద్ది? అది బయటకు వస్తుంది సీతాకోకచిలుక. ఈ పిల్లోడు ఏం చేశాడు? 22 రోజుల దాకా ఎందుకు? వాటికి అన్ని రోజులు ఎందుకు కష్టం? అవి కష్టపడి బయటికి రావడానికి వీల్లేదు. నేనే ఏం చేస్తాను వాటికని బ్లేడ్ తీసుకెళ్ళి మొత్తం ఏం చేశాడు? గూళ్ళు కట్ చేస్తా వచ్చాడు. సీతాకోకచిలుక రావట్లా బయటికి. ఏంటమ్మా ఒక్క సీతాకోకచిలుక రావట్లేదు? అరే ఎందుకు తొందరపడ్డావురా? 22 రోజులు అది లోపలుంటే వస్తుంది. నువ్వు ముందే ఏం చేసావు? 4 రోజులకే కట్ చేసావు. అది ఇంకా లోపల పరిపక్వం చెందలేదు, తయారవ్వలేదు. మరి ఏమైందమ్మా? ఇప్పుడు గొంగళ పురుగు లేదు, సీతాకోకచిలుక కూడా. ఈరోజు మనకి రెండూ దొరకట్లేదు. అది నష్టపోతున్నాం, ఇది నష్టపోతున్నాం. కారణం ఏం చేస్తున్నాం? తొందరపాటుతో ఏదన్నా పర్లేదులే, ఏమున్నా పర్వాలేదులే, తొందరపడి ఏం చేస్తున్నాం చెప్పండి? నష్టపోతున్నాం. చూడండి, అందుకనే భలే చక్కగా ట్రాఫిక్ పోలీసులు భలే రాస్తున్నారండి. ఒక గంట లేట్ అయినా పర్లేదు, జీవితం లేట్ అవ్వకూడదంట. ఆఫీస్కి గంట లేట్ అయినా పర్లేదు, కానీ నీ పేరు ముందు ఏమి రాకూడదంట? లేట్ అని రాకూడదు. తొందరపడుతున్నాం చాలాసార్లు. ఇస్తాడు, దేవుడు ఇస్తాడు, నిదానంగా ఇస్తాడు. నీకు ఇవ్వాల్సిన దీవెనలన్నీ బ్యాంకులో ఉన్నట్టే ఇస్తాడు. అవసరమైనప్పుడు ఆయనే డ్రా చేసి నీకు ఇస్తాడు. లేవని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు తొందరపడుతున్నావు? ఆయన ఇస్తాడు. మా నాన్న నేను చిన్నప్పుడు ఎన్నిసార్లు అడిగాను లారీ కొనివ్వమని. కొనివ్వలా మా నాన్న. కొనిస్తే అయిపోయేవాడిను. లారీ కానీ టిప్పర్ కానీ కొనినానా అని నేను 7th క్లాస్ దాకా అడుగుతానే వచ్చాను మా నాన్నని. కొనిచ్చాడా? ఇవ్వలా. ఇప్పటికీ ఆ లారీ ఎక్కడవే రాదు. మధ్య ఒక బ్రదర్ వచ్చాడు, ఆయన దేవరపల్లి నుంచి ఒక లారీ కొనుక్కోడు, పెద్ద లారీ, అది బెంజ్ లారీ అంట. అది ఎక్కి స్టార్ట్ చేసి కొంచెం ముందు నడిపితే అప్పుడు అనిపించింది, అప్పుడు అడిగిన లారీ ఇప్పుడు ఇచ్చావా ప్రభా నువ్వు? ఆయన టైం ఉంటుంది. ఇన్ హీస్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ అనే పాట వినండి ఎప్పుడైనా మీరు. ఇన్ హీస్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆయన సమయంలో అన్నీ బాగా చేసేస్తాడు. తొందర. ఎన్నోది ఇది? 6వది. అయిపోయిందా వంటమ్మా? మేము తొందర పెట్టంలే. ఎందుకు తొందర పడుతున్నారు? చివరి మాట చదువుదాం. 7వ చూస్తే 7వ ప్రశ్న చూడండి. మార్కు సువార్త 2:8. చాలాసార్లు మనం ఏమని థింక్ చేస్తామో చూడండి. అది వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట, యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరిలాంటి సంగతులు మీ హృదయముల్లో ఎందుకు? ద ఫైనల్ క్వశ్చన్, వై థింక్? ఎందుకు ఆలోచిస్తున్నారు? దేవుడు రొట్టెలు ఇవ్వలేడా? దేవుడు ఆహారం ఇవ్వలేడా? దేవుడు నిన్ను తృప్తిపరచలేడా? దేవుడు నీ ఆకలి తీర్చలేడా? ఎందుకు ఆలోచిస్తున్నారు? కృష్ణానదిలో చేప పిల్ల ఏడుస్తూ ఉంది. మన తాని ఎలా ఉంటే చేప పిల్ల ఏడుస్తూ ఉంది. ఎవరో అడిగారంట, చెప్పి ఏమ్మా ఏంటమ్మా చేప పిల్ల ఏడుస్తున్నావు? అంతా బాగానే ఉందిగా కృష్ణానది, అంతా బాగానే ఉందన్న, కానీ నాకు ఫ్యూచర్ గుర్తొస్తే చాలా
భయం వేస్తుంది. ఏం ఫీచర్ అంటే, నేను రోజు ఈ నీళ్ళే తాగుతున్నాను, కృష్ణానది నీళ్ళు. నేను తాగి తాగి నీళ్ళు అయిపోతే నా సంగతి ఏంటి? ఈ నీళ్ళన్నీ నేను తాగుతున్నాను, ఇవి మొత్తం అయిపోతే నా పరిస్థితి ఏంటి? ఏం ఆలోచన ఇది? ఇలాంటివి ఆలోచించుకుంటాం. ఇలాంటివి ఆలోచించొద్దు. దేవుడు నీకు ఏ సమయంలో కావాలో, ఏది కావాలో ఇస్తాడు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తాడు. మునుపటి కంటే అధికంగా ఇస్తాడు. కానీ మనం ఆలోచిస్తాం, దేవుడు సహాయం చేయడేమో, దేవుడు ఆకలి తీర్చడేమో, దేవుడు ఇల్లు ఇవ్వడేమో, దేవుడు బిడ్డల్ని ఇవ్వడేమో, దేవుడు ఆరోగ్యం ఇవ్వడేమో, దేవుడు స్వస్థత ఇవ్వడేమో. ఎందుకు ఇలాంటివి ఆలోచించుకుంటున్నారు? ప్రభు కోప్పడ్డాడు. మీరు ఎన్ని వేల మంది తిన్నారు రొట్టెలు? 5,000. అంతకుముందు 4,000. మరి ఇంతమందికి ఇచ్చినప్పుడు మీ నలుగురికి ఇవ్వలేనా నేను? ఎందుకు ఆలోచిస్తున్నారు? భవిష్యత్తు గురించి ఆలోచించొద్దు. రేపటి గురించి అస్సలు చింతించకుండా ఉండకూడదు. 7వది వై థింక్. ఇక్కడ పేతురు జీవితంలో దేవుడు అడిగిన ఇండైరెక్ట్ 7 క్వశ్చన్స్ అండ్ ఇన్ ద బైబిల్ డైరెక్ట్ 7 క్వశ్చన్స్. ఎందుకు సందేహపడుతున్నావు పేతురు? మునిగిపోతున్నాడు. నువ్వు కూడా మునిగిపోయే పరిస్థితిలో ఉన్నావా? ఎందులో మునిగిపోయావు? ఇదిగో ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. కష్టాల్లో మునిగిపోయావా? బాధల్లో మునిగిపోయావా? భయాల్లో మునిగిపోయావా? తెలిసి తెలియక ఆ పాపంలో మునిగిపోయావా? చేయిచ్చేసే, ప్రభువు చేయిచ్చే. ఆయనని చేయి పట్టుకుంటాడు. ప్లీజ్ సేవ్ మీ లార్డ్ అంటున్నాడు. ప్రభు నన్ను రక్షించు. కాబట్టి 7 క్వశ్చన్స్ ఉన్నాయి. 1 చెప్పండి, చివరికి ముగించుంది ప్రార్థన చేసి. 1 వై ఆర్ యూ క్రై. ఎందుకు ఏడుస్తున్నా? వై క్రై. ఎందుకు ఏడుస్తున్నా? వై క్రై. 2వది ఎందుకు శోధిస్తున్నారు? వై టెంప్ట్. 3వది ఎందుకు అతిక్రమించున్నారు? వై ఓవర్ క్రాస్. 4వది ఎందుకు వాదించుచున్నారు? వై ఆర్గ్యూ. వాదించొద్దు. భార్యతో భర్త వాదించకూడదు, భర్తతో భార్య వాదించకూడదు, తల్లిదండ్రులతో పిల్లలు వాదించకూడదు. వాదన అనేది దేవునికి ఇష్టం లేనిది. తర్వాత ఎందుకు భయపడుచున్నారు? వై ఫియర్. భయపడొద్దు. 6వది ఎందుకు తొందరపడుతున్నావు? వై హరీ. తొందరపడద్దు, దేవుడిస్తాడు. తర్వాత అదే ఎందుకు తొందరపడుతున్నావు? ఇంగ్లీష్లో ఒక మంచి సామెత ఉంటుంది, డిలే ఈజ్ నాట్ డినై. ఆయన డిలే చేశాడు అంటే డినై చేయట్లా, వద్దని త్రోసివేయట్లా, ఆలోచిస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు, ఇద్దామని వెయిట్ చేస్తున్నాడు. తొందరపడుతున్నావు. తర్వాత ఆలోచించుకొని ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తా. ఒక ఆయన వై థింక్ 7వది కదా. ఒక ఆయన చక్కగా పనిచేస్తున్నాడు యజమాని దగ్గర. ఆయన ఒక బిల్డర్. ఆయన దగ్గర ఒక ఆయన మంచి నమ్మకంగా పనిచేస్తున్నాడు. అయితే చెప్పాడు యజమాని, నా దగ్గర పనిచేస్తున్నావయ్యా, నీకు ఏదో ఒక రోజు మంచి కానుక ఇస్తా, నీకు నో ప్రాబ్లం, మంచి గిఫ్ట్ ఇస్తాలే అన్నాడు. అంటున్నాడు కానీ ఇవ్వట్లా. ఈయన ఎన్నెన్నో ఇల్లులు కట్టిస్తున్నాడు. ఇంజనీర్ గారు, ఈయన ఓనర్ గారి కోసం ఆయన అన్నీ అమ్ముకుంటున్నాడు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కట్టుకుంటున్నారు. ఇక చివరికి ఒక పెద్ద బిల్డింగ్, చాలా డూప్లెక్స్ హౌస్ లాంటిది, అలాంటిది చెప్పాడు. ఇక ఇతను అనుకున్నాడు, ఇక నేను అనవసరం, ఈయన దగ్గర ఆలోచించి యథార్థంగా ఉంటాం అనవసరం. ఈయన ఎలాగో ఇవ్వడు కాబట్టి ఈ ఇంట్లోనే ఏం చేయాలి, నేను వచ్చే డబ్బులు నేను మిగుల్చుకోవాలి. దాదాపు ₹1,00,00,000 ప్రాజెక్టు, పెద్దది, స్విమ్మింగ్ పూలు, హౌస్ మొత్తం అన్నీ, కార్ పార్కింగ్ అన్నీ కలిపి ఆ స్థలంతో సహా మొత్తం దాదాపు ₹1,00,00,000. ఇప్పుడు అనుకున్నాడు, కనీసం నేను ఒక 10 లక్షలైనా ఏం చేయొచ్చు, దీంట్లో మిగిల్చుకోవచ్చు. సిమెంట్ విషయంలో తక్కువ రేటు సిమెంట్ వాడాడు, ఇసుక విషయంలో తక్కువ వాడాడు, ఐరన్ విషయంలో తక్కువ వాడాడు.
అంతా అయిపోయి ఇల్లు మాత్రం ఎట్లా ఉంది, వండర్ఫుల్గా ఉంటుంది, మంచి మంచి కలర్స్. 10 లక్షలు మిగిలాయి. ఇక అంతా అయిపోయిన తర్వాత ఆ ఇల్లు ఓపెనింగ్ అనమాట. ఎవరైతే కొంటారో వాళ్ళకి ఆ పత్రాలు ఇస్తాడు ఆయన. ఎవరు కొన్నారో ఏంటో నాకెందుకులే 10 లక్షలు వచ్చాయిగా అనుకున్నాడు. అనౌన్స్మెంట్లో మై ఫెయిత్ఫుల్ వర్కర్, ఎన్ని సంవత్సరాలుగా నాతో పనిచేస్తున్నా, ఆయన కోసం కట్టించాను ఇది, ఆయనకే గిఫ్ట్ అనగానే గుండె ఏమైపోయింది చెప్పండి. ఎందుకు నువ్వు దేవుని విషయాల్లో నమ్మకంగా ఉండట్లేదు? ఆయన ఇవ్వడా నీకు, ఆయన చెయ్యడా నీకు? ఇక చూడండి, కాదనలేడు, తీసుకోవడానికి మనసు, వదిలేండి సార్ ఇంకోటి అంటే ఇదేమైంది అంటాడు ఆయన. అలా తీసుకున్నామంటే తీసుకున్నాడు, బాధతో ఇంట్లోకి వచ్చేసాడు. పిల్లలు అడుగుతా ఉన్నారండి, డాడీ ఏం డాడీ గోడలు, ఏం డాడీ ఇట్లా క్రాకొచ్చినాయి, ఏం డాడీ? గుండె ఏమైపోతుంది. భార్య నిందండి, ఏమండి వంటగదిలో ఆ సీలింగ్ ఏంటండి, అది కొంచెం ఏంటది పెచ్చులు ఊడి పడుతుందండి. ఏమైపోయింది మనసు? 10 లక్షల కోసం చూసుకున్నాడు, ఎంత నష్టపోయాడు? 90 లక్షలు. ఒక యజమానే అలా చేయగలిగితే పరమ యజమాని దేవుడు నీకు ఇవ్వడా? ప్రార్థన చేసుకుందాం. ఆ యజమాని నీ కొరకై ఇల్లే కాదు సమస్తం ఇచ్చేశాడు. అన్నీ పోగొట్టుకున్నాడు. ధనవంతుడై ఉండి దరిద్రుడైపోతా వచ్చాడు నిన్ను ధనవంతునిగా చేయడం కొరకు. అదే ఇందాక బ్రదర్స్ పాడుతూ వచ్చారు, పేద నరుడుగా వచ్చాడు ఆయన. నీ కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమస్తం ఇచ్చాడు. నీ బదులు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, రాబోతున్నాడు. అడుగుతున్నాడు, ఎందుకమ్మా ఎందుకు? ఎవరో ఏదో అన్నారని ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరో దూరం అయిపోయారని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎవరో ఏదో అన్నారని ఎందుకు విచారపడుతున్నావు? ఎవరో తోడు రాలేదని ఎందుకు దిగులు పడుతున్నావు? ఎవరో ఏమి ఇవ్వలేదని ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు? వై తీసివేసుకో. దేవుడు నీకు ఇస్తాడు, దేవుడు చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక.